వసుధ పార్ట్ 2 19వ భాగం. నిశాంత్ ఇంటికి వచ్చేసరికి జాను, శిఖర వసుధతో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. వాళ్ళని చూడగానే నిశాంత్ నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళి తల్లి పక్కన కూర్చుని, ఏంటత్తలు ఈ టైంలో మా అమ్మ దగ్గర ఉన్నారు అన్నాడు. ఎప్పుడు మౌనంగా ఉండే నిశాంత్ ఇప్పుడిప్పుడే నవ్వుతూ అందరితో కలిసిపోతూ ఉండటం వాళ్లకు చాలా సంతోషంగా అనిపించింది. అతని మాటలు విన్న వెంటనే, ఏం లేదల్లుడు, మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది, తనకి కంపెనీ ఇవ్వమని మీ నాన్న పంపించాడు అన్నారు ఇద్దరు చిరునవ్వుతూ. నందు తల్లి గురించి ఆలోచించి వాళ్ళిద్దరినీ ఇక్కడికి పంపించాడు అనగానే నిశాంత్కి చాలా సంతోషంగా అనిపించింది. తమ తండ్రితో కలిసి ఉన్నప్పుడు వసుధ ఎప్పుడూ ఇంత ఆనందంగా లేదు. పైగా ఆ సాగర్ ఎప్పుడు కూడా వసుధ గురించి ఆలోచించిందే లేదు. ఎన్నోసార్లు ఆమె కళ్ళ ఎదుట మేఘమాలతో మాట్లాడుతూ నవ్వుతూ ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవటం పిల్లలకి కూడా తెలుసు. అసలు ఏనాడు అతను తమ తల్లి గురించి పట్టించుకున్నదే లేదు. ఆమె తిన్నదా లేదా, ఎలా ఉంది అనేది విషయం కూడా ఏనాడు సాగర్ కనుక్కుని ఎరగడు. ఆ విషయం గుర్తుకు రాగానే నందుతో తమ తల్లి పెళ్లి చేసి తమ తల్లికి సంతోషకరమైన జీవితాన్ని అందించామనే ఫీలింగ్ నిశాంత్ మనసులో వచ్చింది. దాంతో సంతోషంగా, నందు అంకుల్ పంపించాడా, రియల్లీ హీ ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్, అందరినీ మా నందు అంకుల్ చాలా బాగా అర్థం చేసుకుంటాడు అన్నాడు నిశాంత్. అవునరా అన్నయ్య, అందరినీ చక్కగా అర్థం చేసుకుంటాడు. నిజంగా అలాంటి తండ్రి, అలాంటి భర్త, అలాంటి కొడుకు ఉండటం చాలా అరుదు. అటు తల్లిదండ్రులని, ఇటు తన భార్యని, మరోవైపు తన పిల్లల్ని, అలాగే తన చుట్టూ ఉన్న నా అనుకునే బంధాలన్నింటినీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తాడు. ఏ అబ్బాయి అయినా సరే మన నందు అన్నయ్యని చూసి నేర్చుకోవాల్సిందే ఎవరితో ఎలా ఉండాలి అనేది. రేపొద్దున నువ్వు కూడా నీ పెళ్ళయ్యాక నీ పిల్లాన్ని ఇలాగే చూసుకోవాలిరా అంది జాను నవ్వుతూ. జాను పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే నిశాంత్ కాస్త ఇబ్బంది పడ్డాడు. నిశాంత్ ఇబ్బందిని అర్థం చేసుకున్న వసుధ, ఏంటే నీ మాటలు చిన్నపిల్లల దగ్గర, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో నాన్న, భోజనం చేద్దాం అంది వసుధ. తల్లి మాటలు విన్న నిశాంత్, అలాగే అమ్మా, నేను ఇప్పుడే వస్తానంటూ వేగంగా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు. నిశాంత్ అక్కడి నుండి వెళ్ళగానే, హలో అండి, నేను మీ నవలోకం. మన వీడియోస్కు వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. నాకు తెలుసు, నేను స్టోరీస్ టైం తక్కువగా పెడుతున్నానని మీరు చాలామంది అనుకోవచ్చు. కాకపోతే మాది చాలా మధ్యతరగతి కుటుంబం. ఈ స్టోరీస్తో పాటు ఆఫ్లైన్లో ఆర్టిఫిషియల్ గార్లాండ్ సెల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. ముందు ముందు స్టోరీ టైం కూడా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి నన్ను, మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జాను, నేనేమన్నానే, నీ కొడుక్కి అప్పుడే 21 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 3 ఏళ్ళు పోతే పెళ్లి చేయాల్సిందేగా, దానికి ఎందుకు ఇదైపోతున్నావు అంది జాను నవ్వుతూ. నోరు మూసుకోవే సిగ్గులేందానా, 21 ఏళ్ల పిల్లాడి ముందు పెళ్లి గురించి మాట్లాడుతూ ఇంకా నేనేమన్నాను అంటూ దీర్ఘం తీస్తావే. వాడికన్నా పెద్దది నిషి ఉంది, ఆ రాక్షసిని పెళ్లి చేసుకోవే అంటే నేను జాబ్ చేస్తాను, పీకేస్తాను, పొడి చేస్తాను అంటూ ఆఫీసులంటూ పెత్తనాలు వెలగబెడుతుంది. దాన్నేమన్నా అందామా అంటే మీ అన్నయ్య దాన్ని ఒక్క మాట అన్నివ్వడు, అసలే మొండి మొహంది. దానికి తోడు ఈ నందు తయారయ్యాడు, ప్రతి విషయంలోనూ దానికి సపోర్ట్గా. ఇక అది అసలు పూర్తిగా నా మాట వినటం మానేసింది. నీకు అంతగా పెళ్లి చేయాలనే కోరిక ఉంటే దాన్ని పెళ్లికి ఒప్పించమ్మా, ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు అంది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఓ 3 ఏళ్లకి నా కొడుక్కి పెళ్లి చేస్తాను, అప్పటి వరకు నా కొడుకు జోలికి ఎవ్వరూ రావద్దు అంది వసుధ. అమ్మా వసునందన్, నీకు దండం, మీ ఆయనకో దండం, నువ్వేమో దాన్ని పెళ్లికి ఒప్పించు అంటూ మమ్మల్ని ఇరకాటంలో పడేస్తావు. అక్కడ మీ ఆయనేమో నా కూతురు పెళ్లి విషయంలో ఎవ్వరూ కలగజేసుకోవద్దు, ముందే మీకు చెప్తున్నానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాడు అందరినీ. ఆయనేమో అలా ఒక వార్నింగ్తో మా అందరి నోర్లు మూయించేస్తే నువ్వేమో ఇలా అయినా సరే మేం నిషి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని మమ్మల్ని కెలుకుతున్నావు. నిజంగా నీ కూతురు పెళ్లి చేయాలని నీకంత కోరికగా ఉంటే అదేదో మీ ఆయనకే చెప్పొచ్చుగా అంది జాను నవ్వుతూ. వామ్మో, అంత పని నేను చేయలేను తల్లోయ్, ఇంకే విషయం గురించైనా మాట్లాడమను, వెళ్ళి ధైర్యంగా మాట్లాడతాను, కానీ ఆ రాక్షసి పెళ్లి విషయంలో మాత్రం నేను నందు ముందు నోరెత్తను. మీ అందరికన్నా ముందు నాకే వార్నింగ్ ఇచ్చాడమ్మా నా మొగుడు. ఇప్పుడు ఆయన మాట మీరి దాని పెళ్లి ప్రస్తావన అసలే తీసుకురాను. పోనీ ఇంకో 2 ఏళ్ళు ఆగమన్నారుగా, చూద్దాం, ఆ తర్వాత కానీ దాని పెళ్లి ప్రస్తావన నేను ఎత్తను అంది వస్తా. కదా, నీ మొగుడుకు నువ్వే అంత భయపడుతున్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతావు, నోరు మూసుకుని కూర్చోవే. నేనేదో సరదాగా నిశాంత్ గాడిని ఏడిపిద్దామని అలా అన్నాను, అంతే తప్ప వాడు చిన్నపిల్లాడనే విషయం నాకు మాత్రం తెలీదా అంది జాను నవ్వుతూ.
అవునక్క, నిజంగానే అన్నయ్య ఎదుట మాట్లాడటానికి వస్తే వదిన భయపడిపోతుంది. కానీ మన ముందు చూడు ఎలా లొడలొడ వాగేస్తుందో. మనల్నేమో మాటలతోనే ఆడేసుకుంటుంది. వాళ్ళ అన్నయ్యల దగ్గరేమో ఇన్నోసెంట్ ఫేస్తో వాళ్ళని బుట్టలో పడేస్తుంది. నందు అన్నయ్యను మాత్రం ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడదు కదా అంది శిఖర మధ్యలో. అది భయం కాదే, నందు అన్నయ్య మీద వసుదకున్న ప్రేమ. ఆ ప్రేమతోనే నందు అన్నయ్య మాటలకి ఎదురు చెప్పదది. పైగా నందు అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించే తీసుకుంటాడు. పిల్లల విషయంలో ఏది మంచి ఏది చెడు అనేది వసుద కన్నా బాగా నందు అన్నయ్యకే తెలుసు. కాబట్టి నిషి పెళ్లి విషయంలో మన ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకపోవటమే మంచిది అని నా అభిప్రాయం అంది జాను. జాను మాటలు విన్న శిఖర్కి నందు అంటే మరింత గౌరవం పెరిగింది. నిజంగా తన పిల్లలు కాని పిల్లల కోసం ఏ వ్యక్తి ఇంత ఆరాటపడతాడు? ఓ రకంగా చెప్పాలంటే వసుద కన్నా కూడా పిల్లలంటేనే తనకు ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్లుగా ఉంటాడు నందు. ఆ విషయం పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుంది శిఖర. వీళ్ళు ఇలా కబుర్లలో ఉండగానే గదిలోకి వెళ్ళిన నిశాంత్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. తను రావటమే రండే భోజనం చేద్దాం, ఎలాగో లంచ్ టైం అయిందిగా అంది వసుద జానులను కూడా భోజనానికి రమ్మని పిలుస్తూ. వద్దే, అత్తయ్య మావయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిశాంత్ వచ్చే వరకు నీకు తోడుగా ఉందామని వచ్చాం. మేము ఇంటికి వెళ్తాం, మీరు భోజనం చేయండి అంది జాను. సరే మీ ఇష్టం అంది వసుద. జాను శిఖర ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటే నిశాంత్, అత్త తారా వెన్నెల అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. మామ వాళ్ళు వచ్చాక సాయంత్రం నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నాడు. అలాగే నాన్న, మామ వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేయమని చెప్తాలే అంటూ శిఖరని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే తల్లి కొడుకులు ఇద్దరు భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ కాసేపు హాల్లో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకోవటానికి కాసేపు పడుకున్న నిశాంత్ మళ్ళీ నిహిత్ని తీసుకొచ్చే టైం అవటంతో బెడ్ మీద నుండి లేచి నేరుగా నిహిత్ స్కూల్కి వెళ్ళి వాడిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. నిశాంత్ నిహిత్ని ఇంటికి తీసుకొచ్చేలోపు వస్తు కూడా నిద్రలేచి అందరూ ఇంటికి వచ్చే టైం అవ్వటంతో అందరి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి పాలు వేడి చేసి ఫ్లాస్క్లో పోసి అందరి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ముందుగా నిహిత్ రాగానే వాడిని గదిలోకి తీసుకువెళ్ళి ఫ్రెష్ చేయించి వాడిని తీసుకొచ్చి స్నాక్స్ పెట్టి వాడి చేత హోంవర్క్ చేయిస్తూ కూర్చుంది. వాడు హోంవర్క్ చేయటం పూర్తయిపోయే లోపే నందు నిషి దగ్గరికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకుని నేరుగా ఇంటికి వచ్చేశారు ఇద్దరూ కలిసి. వాళ్ళిద్దరూ రాగానే వాళ్ళని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పింది వస్తా. వాళ్ళు ఫ్రెష్ అయ్యి రాగానే వాళ్ళకు కూడా స్నాక్స్ పెట్టి ఆ రోజు వాళ్ళ కంపెనీకి సంబంధించిన కబుర్లు చెబుతూ ఉంటే వింటూ కూర్చుంది. అలా రోజులు ఆనందంగా సాగిపోతూనే ఉన్నాయి. నిషి అప్పటికే ఆఫీస్లో జాయిన్ అయ్యి దాదాపు 10 రోజుల పైనే అయిపోయింది. ఇప్పుడు నిషి నేరుగా తన స్కూటీలో ఆఫీస్కి వెళ్ళొస్తుంది. మరోవైపు నందు కూడా రోజు ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం వీలైనంత తొందరగా వచ్చి భార్యా పిల్లలతో గడపటం ఇదే పనిగా పెట్టుకున్నాడు. నిశాంత్ కూడా తను కనుక్కొని వచ్చిన కాలేజీ డీటెయిల్స్ రుద్రకి వాసుకి తెలియజేసి తారని వెన్నెలని కాలేజీలో జాయిన్ చేశారు. వాళ్ళు కూడా రోజు కాలేజీకి వెళ్ళొస్తున్నారు. నిశాంత్కి కాలేజీ స్టార్ట్ అవటంతో తను కూడా ఎంటెక్ జాయిన్ అయ్యి రోజు కాలేజీలో క్లాసులు వెళ్తున్నాడు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం నందు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే స్వీట్ బాక్స్ పట్టుకుని నేరుగా ఇంటికి వచ్చేశాడు. పిల్లలతో కబుర్లు చెప్తూ హాల్లోనే కూర్చున్న వసుద నందు ఇంట్లోకి రావటమే సంతోషంగా స్వీట్ బాక్స్ తెచ్చి తన ఎదుట ఉంచడంతో ఆ టైంలో అతను స్వీట్ బాక్స్ ఎందుకు తీసుకొచ్చాడు అర్థం కాలేదు. పైగా తెచ్చి తన ఎదురుగా ఎందుకు పెట్టాడు అనేది ఆమెకు ఏమాత్రం అర్థం కాలేదు. దాంతో ఏంటి నందు, ఉన్నట్టుండి స్వీట్స్ తీసుకొని విడిచిపెట్టావేం? ఎప్పుడైనా నేను స్వీట్స్ తింటాను, నాకు కావాలి అంటేనే వద్దమ్మా అవి ఫ్యాట్, అనవసరంగా హెల్త్ పాడవుతుంది అంటూ నా నోరు నొక్కేస్తావు. అలాంటిది ఈరోజు నేను అడగకుండానే నీ అంతటా నువ్వు స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నా ఎదుట ఉంచావంటే ఏంటి విషయం అని అడిగింది వసుధ. 5 మినిట్స్ వెయిట్ చేయి బంగారం, జాను శిఖరలను కూడా రమ్మన్నాను. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత విషయం ఏంటి అనేది అందరికి ఒకేసారి చెప్తాను అన్నాడు నందు నవ్వుతూ. ఓయ్ ఏంటి సస్పెన్స్, కొరియన్ మూవీస్కి చైనీస్ సబ్ టైటిల్స్ వేసినట్లుగా ఉంది. నా ముందు స్వీట్ బాక్స్ పెట్టి విషయం ఏంటి బాబు అని అడిగితే వాళ్ళిద్దరూ రావాలంటావేంటి? ఇప్పుడు ఆ రాక్షసులు ఇద్దరూ వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా? అయితే నా వల్ల కాదు బాబు, అసలే నాకు వెయిటింగ్ అంటే చిరాకు. అబ్బబ్బా ప్లీజ్ చెప్పేవు అంటూ నందు గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది వసుధ. వసుధ అలా చిన్నపిల్లల విషయం ఏమిటో తెలుసుకోవటం కోసం ఆరాటపడుతూ నందుని అలా ముద్దుగా బ్రతిమలాడుతూ ఉంటే నిషి సోఫాలో పడి పడి నవ్వుతుంది. తనని చూసి నవ్వుతున్న కూతుర్ని చూసిన వసుధ ఉడుక్కుంటూ, ఎందుకే రాక్షసి నీకు అంతలా నవ్వు వస్తుంది? ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే నీకు మాత్రం మాతృత ఉండదా ఏంటి? అనవసరంగా నువ్వు నవ్వేవంటే నీ వీపు మీద గుద్దుతా జాగ్రత్త అంటూ కూతుర్ని బెదిరించింది. ఇది మరీ బాగుందమ్మా, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుంది.
నందు విషయం చెప్పలేదు అని చెప్పి అక్కడి కోపం తీసుకొచ్చి నా మీదే చూపిస్తానంటే నేనేమాత్రం ఒప్పుకోనమ్మా. కావాలంటే మీ ఆయన్ని వంగదీసి గుద్దుకో, నాకు ఏ అభ్యంతరం లేదు. నువ్వు ఇప్పుడు నన్ను కొట్టావంటే రేపు పొద్దున్న నా మొగుడు ఒప్పుకోడు అంది నిషి అల్లరిగా. ఒసేయ్, ఏంటే ఆ మాటలు? నువ్వెంత, నీ వయసు ఎంత? అప్పుడే మొగుడు అంటూ ఏంటి వాగటం అంది వసు కోపంగా. ఆడపిల్లలన్నాక పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? నేనేదో ప్రకృతి విరుద్ధంగా మాట్లాడినట్లు అలా సాగదీస్తావేం అంది నిషి మరింత సాగదీస్తూ. నందు, నీ అండ చూసుకునే ఇది మరీ ఇలా పెట్టరేగిపోతుంది. చూడు, చిన్నతనం పెద్దంతరం లేకుండా ఎలా మాట్లాడుతుందో. నువ్వేమో దీనికి పెళ్లి చేయొద్దు, అది లైఫ్లో సెటిల్ కావాలి అని దాని దగ్గర పెళ్లి మాటలెత్తొద్దు అంటూ నా నోరు మూయించేస్తావు. ఈ రాక్షసి చూడు, పెళ్ళి మొగుడు అంటూ ఏంటేంటో మాట్లాడుతూ నన్ను ఏడిపిస్తుంది అని నిషి మీద కంప్లైంట్ చేస్తూ అరిచింది వసుధ. వీళ్ళిద్దరూ ఒకరికొకరు అలా అరుచుకుంటూ తనకు కంప్లైంట్ చెప్తూ ఉంటే నందు నవ్వుతూ ఆ తల్లి కూతుర్లిద్దరిని చూస్తూ కూర్చుంటే మధ్యలో వచ్చి, అక్క, ఆడపిల్లలన్నాక పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అంటున్నావు. ఇంతకీ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకుంటారు, ఎంతమంది మొగుళ్ళు ఉంటారు అని అడిగాడు వాడు. వాడు అడిగిన డౌట్కి నిషికి ఒక క్షణం ఫ్యూజులు ఎగిరిపోయాయి. తను ఫ్లోలో అన్న మాటని వాడంత గట్టిగా పట్టుకుని తనని తిరిగి క్వశ్చన్ చేయడంతో వాడికి ఏ ఆన్సర్ చేయాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని కూర్చుంది నిషి. నిషి పరిస్థితిని చూసి నిశాంత్, వసుధ, నందు ముగ్గురు పడి పడి నవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు అలా నవ్వుతూ ఉంటే ఉక్రోషం పట్టలేకపోయిన నిషి వసుధని, నిశాంత్ని ఏమీ అనకుండా నందు దగ్గరకు వెళ్ళి నందు జుట్టు పట్టుకుని లాగుతూ వీపు మీద దరువేయటం మొదలుపెట్టింది. నిషి, దెబ్బ తగులుతుంది. వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను కొడతావే? నేను మాత్రమే కాదు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అలాంటిది వాళ్ళిద్దరిని ఏమీ అనకుండా నన్ను మాత్రం కొట్టడం చీటింగ్ బంగారం అన్నాడు నందు నవ్వుతూ, నిషి దెబ్బలు తప్పించుకుంటూ. వాళ్ళు నవ్వని ఏమైనా చేసుకొని, ఐ డోంట్ కేర్. వాళ్ళ గురించి నాకు అనవసరం. నువ్వు నాన్నవి. నాన్న ప్లేస్లో ఉండి నువ్వు నవ్వితే నాకు కోపం రాదా? నాన్న అంటే కూతుర్ని ప్రొటెక్ట్ చేయాలి. కూతురు తప్పు చేసినా సరే తనని కాపాడుతూ రావాలి. అలాంటిది నువ్వు నన్ను చూసి నవ్వటం నాకేం నచ్చలేదు అంటూ అలిగి సోఫాలో కూర్చుంది. మొట్టమొదటిసారిగా నిషి నువ్వు నాన్నవి, నాన్న కూతుర్ని ప్రొటెక్ట్ చేయాలి అని మాట్లాడగానే నందు ఒక క్షణం ఎమోషనల్ అయిపోయాడు. వెంటనే నిషి ఎదుటిగా వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని, నువ్వు నా కూతురివి బంగారం. నిన్నెవరైనా డిగ్రేడ్ చేస్తే ఈ నాన్న ఒప్పుకుంటాడా చెప్పు? అసలు ఒప్పుకోడు. నా కూతురు కళలో కన్నీళ్ళు వస్తే అవి నా గుండెలో నుంచి వచ్చిన రక్తపు బొట్లు అని ఫీల్ అవుతాను. అలాంటిది నువ్వు బాధపడితే నేను తట్టుకోగలనా? జస్ట్ నువ్వు ఫ్లోలో మాట్లాడిన మాటలు, వాడు రిపీట్ చేసిన విధానం మాకందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. అందుకే నవ్వామే తప్ప నిన్ను హర్ట్ చేయాలని కాదు బంగారం. ఐఆమ్ రియల్లీ వెరీ వెరీ సారీ బంగారం. ఇంకెప్పుడు నేను హర్ట్ చేసేలా ప్రవర్తించడం అంటూ నందు ఎమోషనల్ అయ్యాడు. నందు మాటలు విన్న నిషి అతను ఎమోషనల్ అవుతున్నాడు అని అర్థం చేసుకుని, హే నందు, నీ చేత నేను సారీ చెప్పించుకున్నాను చూసావా? ఇప్పటి వరకు నందు మీ వైపు ఉండి నన్ను చూసి నవ్వుతున్నాడు అంటే ఓ తెగ ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు నందు నా పార్టీలోకి వచ్చేసాడు. ఇప్పుడేం చేస్తారు? మీరు నవ్వండి, నవ్వండి, బాగా నవ్వండి. మీరు నా చేతికి ఎప్పుడో అప్పుడు దొరక్కపోరు. అప్పుడు మీ తల్లి కొడుకుల పని చెప్తా అంటూ నిశాంత్ని, వసుధని వెక్కిరించింది నిషి. అప్పటి వరకు నంది మాటలు విన్న వసు, నందు తన పిల్లలపై పెంచుకున్న ప్రేమను చూసి ఒక్క క్షణం ఎమోషనల్ అయిపోయింది. ఆ పిల్లలంటే నందుకి పంచ ప్రాణాలు అని తెలిసినా కూడా ప్రతి క్షణం నందు వాళ్ళ మీద చూపించే ఎఫెక్షన్కి నోట మాట రాని సిలే అయిపోయింది వసుధ. వీళ్ళ గోళ మొదలైనప్పుడే అక్కడికి వచ్చిన వాసు, రుద్ర, జాను, శిఖర వీళ్ళ మాటలు విని కళ్ళలో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. లోపలికి వచ్చి నందుని గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్స్ రా బావా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నిజంగా ప్రతిసారి నా చెల్లెలి జాతకం చూసి అది దురదృష్టవంతురాలు అనుకునేవాడిని. కానీ ఈరోజు మాత్రం అది చాలా అదృష్టవంతురాలు. ఈ ప్రపంచంలోనే అందరికన్నా అత్యంత అదృష్టవంతురాలు ఎవరైనా ఉన్నారంటే అది నా చెల్లి మాత్రమే. కారణం, నీలాంటి గొప్ప వ్యక్తికి తన ఇల్లాలుగా కాగలిగింది అంటూ ఎమోషనల్ అయిపోయాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నందు చిరునవ్వుతో, రేరే, అంత పెద్ద మాటలు ఎందుకు లేరా? అనవసరంగా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. మరీ నన్ను మునగ చెట్టు ఎక్కించెయ్యకు అన్నాడు. నందు మాటలు విన్న వాసు, అవును బావా, వాడు చెప్పింది అక్షర సత్యం. నిజంగానే మా చెల్లి ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలు. నీలా ప్రేమించే భర్త, రత్నాలు లాంటి చక్కటి ముగ్గురు పిల్లలు, ఇంతకన్నా ఏం కావాలి? మరోవైపు కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకునే అత్తమామలు. ఇది చాలదా దాని జీవితం సంతోషంగా గడిపేయడానికి? నిజంగా ఈరోజు మీ ఐదుగురిని ఇలా చూస్తూ ఉంటే మా మనసులు తృప్తితో నిండిపోయాయి బావా అన్నాడు వాసు కూడా ఎమోషనల్గా. ఆపండి మీ ఎమోషనల్ డ్రామా బ్యాచ్. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేసి ఏంటి సెంటిమెంట్లు ప్లే చేస్తున్నారు? ముందు నందు స్వీట్ తెచ్చిన విషయం ఏమిటో తెలుసుకోమా అంటూ అక్కడ ఉన్న అందరినీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది నిషి, వాళ్ళ బాధ చూడలేక. అవును కదా, అసలు విషయం మర్చిపోయాను.
నందు, ఇంతకీ నువ్వు స్వీట్ దేనికి తీసుకొచ్చావు అంది వసుధ. అవునన్నయ్య, మా ఇద్దరిని కూడా రమ్మన్నావు, మా వెనకాలే వీళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇంతకీ ఏంటి విషయం అని అడిగారు జాను శిఖర ఇద్దరు. మీ ముగ్గురు ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు కదా, మీ ముగ్గురి కోసం, మిమ్మల్ని ఎప్పటికప్పుడు బిజీ చేయటం కోసం, మీరు చదువుకున్న చదువు వృధా పోకుండా ఉండటం కోసం మీ చేత ఒక చక్కటి బిజినెస్ స్టార్ట్ చేయిస్తున్నాను అన్నాడు నందు చిరునవ్వుతూ. అతను చెప్పింది వినగానే ఆశ్చర్యంతో వసుధ నందును చూస్తే జాను శిఖరలు ఇద్దరు కూడా నిజమా అన్నట్లు తమ భర్తలను చూశారు. తమ తమ భార్యల కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ చూసిన ఆ భర్తలు అవును అన్నట్లుగా కళ్ళతోనే సమాధానం చెప్పారు. నందు వసుధతో స్టార్ట్ చేయించబోయే బిజినెస్ ఏమిటి, ఆ బిజినెస్తో వసుధ జీవితం ఎలా మారబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.